రాజీనామా చేయాలని ఇక్కడ కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దీప్కే చేస్తున్న మరి పోరాటం, దాని వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉంటుందా, దాని వెనకాల ఆమ్ ఆద్మీ పార్టీ ఉంటుందా పక్కన పెడితే అనేక మంది విద్యార్థులకు ఇబ్బందులు కలిగింది కాబట్టి అనేక సమస్యలు జరిగినాయి కాబట్టి గట్ల అనుకుంటేనే మా రాష్ట్రంలో ఒక్కడు ఉండద్దు. బీఆర్ఎస్ హయాంలో టీఆర్ఎస్ హయాంలో ఏ పరీక్ష పెట్టినా అంటే ఏ పరీక్ష పెట్టినా దాంట్లో మాస్ కాపింగ్ జరిగింది. అన్ని కోణాలలో విపరీతంగా ఉన్నది. గట్లా అంటే మా కేటీఆర్ రాజీనామా ఎన్నిసార్లు చేయాలో, కేసీఆర్ రాజీనామా ఎన్నిసార్లు చేయాలో, ఆ విద్యాశాఖ మంత్రి ఎడబోయిందో అర్థం కాకుండా ఉంటుంది. సరే, ఏది ఏమైనప్పటికీ ఢిల్లీ కాక్రోచ్ పార్టీ మాత్రం భారతీయ జనతా పార్టీకి సెగలు పుట్టించే విధంగా, అంటే పార్టీ అంటే దానికి కార్యకర్తలు ఏం లేదు, కానీ ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, బీజేపీని వ్యతిరేకించే ప్రతి ఒక్కరు దాంట్లో జాయిన్ అయ్యిందబ్బా. మళ్ళీ వాళ్ళకు సొంత ఎజెండా ఉంటుంది, వాళ్ళకు పార్టీలు ఉంటాయి. అదొక ఆన్లైన్ ప్లాట్ఫామ్గా మారిపోయింది. మరి దీని వెనకాల ఎంతమంది ఢిల్లీకి వస్తారు, వచ్చిన నాయకులందరూ ఆ కాక్రోచ్ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళే ఉన్నారా, లేదంటే కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా అనేది చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కాక్రోచ్ పార్టీ మాత్రం సెన్సేషన్ పుట్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఒకసారి